హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఈ యొక్క విన్ని మనం సెలబ్రేట్ చేసుకోకపోతే తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ విక్టరీ ఎదురీతకి చేసినాం. విమెన్ క్రికెట్ కానీ, విమెన్ స్పోర్ట్ కానీ, విమెన్ అథ్లీట్స్ కానీ ఎప్పుడు కూడా వాళ్ళు విధిరాతకి ఎదురీత అనేది ఉండాల్సిందే. ఎందుకంటే డెస్టినీ ఈజ్ నాట్ ఆల్వేస్ కైండ్ టు దెమ్. అలాంటి సిచ్యువేషన్స్లోనే ఇక్కడ ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఈ యొక్క ట్రాఫీని గెలవడానికి. ఎప్పటి నుంచో ఇండియా విమెన్స్ భాగంలో క్రికెట్ ఆడుతూ వచ్చి ఆ తర్వాత క్లోజ్గా వచ్చి కోల్పోయింది. ఎట్టకేలకు ఆ ట్రాఫీ అనేది వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ జర్నీస్ ఈ అథ్లీట్స్ హ్యావ్. సో దాని గురించి మాట్లాడుకుంటూ ముందుగా మరొకసారి కంగ్రాచులేషన్స్ వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎందుకు ఎదురీత అనే ఒక టైటిల్ పెట్టానంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇండియన్ కండిషన్స్లో ఒక గర్ల్ అథ్లీట్ అవ్వాలంటే. ఎందుకంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేనేమి ఓన్లీ సోషియో ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడట్లా. నేను ఓన్లీ ఏదైతే బయాస్ ఉంటుందో లేదంటే కనుక ఏదైతే ప్రెజుడిస్ ఉంటుందో దాని గురించి మాత్రమే మాట్లాడట్లా. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంపారిటివ్లీ చాలా చాలా తక్కువ, చాలా చాలా ఛాలెంజింగ్ ఫర్ ఆల్ ది విమెన్ అథ్లీట్స్. వేరే దేశాల్లో రైట్ ఫ్రమ్ వాళ్ళ బయాలజికల్ నీడ్స్ ట్రైనింగ్ దగ్గర నుంచి కానీ లేదా కేర్ టేకింగ్ దగ్గర నుంచి కానీ అన్ని విధాలుగా కంపేర్ చేసుకుంటే ఇండియా వెనకబడింది. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. ఇక్కడ ఏమి మనం బాగా చేస్తారో అని చెప్పేసి జబ్బులు చర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. వీఆర్ వెరీ పూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ హౌ ఆ ఉమెన్స్ బాడీ వర్క్స్. అందుకే ఎప్పుడు కూడా మన వాళ్ళకి ఫిట్నెస్ లేదని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ దీనికి ఎందుకు లేదనే దానికి కారణం మనం ఎప్పుడు చూడం. అండ్ విమెన్ అథ్లీట్స్ కనుక ఇఫ్ దే ఆర్ నియరింగ్ దేర్ 30, అది ఏ స్పోర్ట్ అన్నా కానివ్వండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద కెరియర్గా మారుతుంది. చాలా తక్కువ మంది 30 దాటి అంతే ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ అంతే ఫామ్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకు కొనసాగలిగారు. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎవరినైనా చూడండి, ఇండివిజువల్ స్పోర్ట్స్లో మాత్రమే కాదు టీమ్ స్పోర్ట్స్లో కూడా 30 దాటిన తర్వాత వాళ్ళ ఫామ్ తగ్గిపోతుంది. వాళ్ళ బయాలజికల్ చేంజెస్ చాలా డిఫరెంట్గా జరుగుతాయి. వాళ్ళ బాడీ చాలా డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. అండ్ దానివల్ల ఇనీషియల్ డేస్ నుంచి కూడా ఆ ఫిట్నెస్ కానీ దానికి సంబంధించిన కానీ అవగాహన సరిగ్గా లేకుండా ఉండడమో లేదా ప్రోగ్రామింగ్ సరిగ్గా లేకుండా ఉండడమో వన్స్ దే క్రాస్ దట్ 30-year మార్క్ వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా వాటన్నిటినీ అధిగమించి ఆడిన జులన్ గోస్వామి కానీ, మిథాలీ రాజ్ కానీ, ఇప్పుడు అదే రీతిలో ముందుకెళ్తున్న హర్మన్ప్రీత్ కౌర్ కానీ, దానికి దగ్గరగా ఉన్న స్మృతి మందన్ ఆర్ దీప్తి శర్మ కానీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళు వేరే లెవెల్లో వాళ్ళు ఆడుతూ ఉన్నారు. అదే మెన్స్ క్రికెట్ మనం మాట్లాడుకుంటే కనుక ఇఫ్ దే ఆర్ నియరింగ్ 30 వాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళ పీక్స్లో ఉన్నారు అని అర్థం. ఎందుకంటే బాడీస్ ఆర్ డిఫరెంట్. అండ్ ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే మెన్స్ క్రికెట్లో చూసేది మనం విమెన్స్ క్రికెట్లో వెతుక్కున్నాం. ఆ స్పీడ్ కానీ, ఆ హిట్టింగ్ కానీ, అడ్రినలిన్ కానీ వెతుక్కున్నాం అంటే కుదరదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే ఇది స్లోగా ఉంది ఇదే మాట అని చెప్పేసి అందరూ కూడా కొంచెం వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వ్యూవర్స్ని తప్పుపడడానికి ఏమీ లేదు. వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ క్రికెట్ కావాలనుకుంటారు, ఒక ప్రాపర్ ప్రోడక్ట్ కావాలనుకుంటారు. బట్ ఆ ప్రోడక్ట్కి సెట్ అయిన ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టడంలో యాజ్ అ హోల్ బీసీసీఐ కానీ, బ్రాడ్కాస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొంచెం ఫెయిలియర్. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ 2010s ఆ డికేడ్లో కొంచెం బెటర్ పర్ఫార్మెన్సెస్ నమోదవుతూ ఉండడం. 2005లో ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినా, 2013 సరిగ్గా ఆడకపోయినా 17లో ఫైనల్లో ఓడిపోవడం. 17లో ఫైనల్ ఓడిపోయిన తర్వాత కాస్త బ్రాడ్కాస్టర్స్ కూడా విమెన్ క్రికెట్ని చూపించాలని చెప్పేసి అనుకోవడం, తద్వారా ఇది చాలా అద్భుతమైన రీతిలో ముందుకు పోయింది. ఇప్పటికి కూడా చాలా మ్యాచెస్ ఉమెన్ బయోలాటరల్ సిరీస్ ఆడుతుంటే చూపించారు బ్రాడ్కాస్టర్స్. చాలా తక్కువ మంది బ్రాడ్కాస్టర్స్ మాత్రం లేదు వీల్ హ్యావ్ టు షో దిస్ అనే ఆలోచనలో ఉంటారు. అది కూడా అన్ని లాంగ్వేజ్లు కవర్ చేస్తారు లేదా వరల్డ్ ఫీడర్స్ వదిలేస్తారు. ఇది ఇప్పుడు మారుతుంది. రెండోది బాగా టచింగ్గా అనిపించిన అంశం ఏంటి అంటే ట్రాఫీ గెలిచేసారు, అంతా బాగుంది, అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడున్న రీమా మల్హోత్రాని, అక్కడున్న జులన్ గోస్వామిని, అక్కడున్న మిథాలీ రాజ్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో ట్రాఫీ పెట్టారు. ఇంతకన్నా కావాల్సిందే ఉంది స్పోర్ట్లో. ఈ డ్రీమ్ ఏదైతే ఇప్పుడు రియాలిటీ అయ్యిందో అసలు ఈ డ్రీమ్ చూడాలి మనం అని చెప్పిన ప్లేయర్స్ కదా వాళ్ళందరూ. లుక్ ఎట్ మిథాలీ రాజ్ ఫస్ట్ టైం 2 సార్లు యాజ్ అ క్యాప్టెన్ ఫైనల్కి తీసుకెళ్ళింది 2005 and 2017. ద డ్రీమ్ వాజ్ అన్ఫినిష్డ్ ఆర్ అన్రియలైజ్డ్ అని చెప్పాలి. చాలా కష్టపడింది, షీ ప్లేడ్ వెల్, టీం బాగుండింది, అప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా చాలా బాగా ఆడుతూ వచ్చారు. వీ కుడ్ నాట్ స్కోర్ 20 to 30 runs మాత్రమే కావాలి, 7 wickets ఇన్ హ్యాండ్ పెట్టుకొని అక్కడ వరల్డ్ కప్ గెలుచుంటే వేరే లెవెల్ రెస్పాన్స్ అనేది ఉండేది. కుదరలా. 2022 కుదరలా. ఆల్రెడీ దీప్తి శర్మ గురించి మాట్లాడుకున్నారు, నో బాల్ అండ్ అక్కడి నుంచి ఏ విధంగా రిడమ్షన్ తనకు వచ్చిందని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితులు వికెట్ జులన్ గోస్వామి 2002 నుంచి 2022 దాకా ఆడుతూనే వచ్చింది. 2005, 2009, 2013, 2017, 2022 షీ హాస్ బీన్ కాంట్రిబ్యూట్ చేస్తూనే వచ్చింది ఇండియన్ క్రికెట్ టీంకి. తనకి వరల్డ్ కప్ లేదు.
ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే కనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా శాంతారంగ స్వామి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎవరెవరు బాగా ఆడుతున్నారు, ఏంటి పరిస్థితి అనేది ఎవరికి తెలియదు. అర్జున్ చోప్రా వీళ్ళందరూ కూడా అద్భుతమైన రీతిలో అక్కడ ఒక బాట అనేది వేసే ప్రయత్నం చేశారు. బట్ వర్కౌట్ కాల. ఎప్పుడైతే వర్కౌట్ అయిందో ఎవరెవరైతే ఒక అద్భుతమైన కాంట్రిబ్యూషన్స్ విమెన్స్ క్రికెట్కి ఇచ్చారో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవడం అనేది, వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ జెస్చర్ ఈ మహిళల క్రికెట్ జట్టు నుంచి. అండ్ మనం ఫిట్నెస్ గురించి మాట్లాడుకుని ఇంకో 2-3 విషయాలు ఇక్కడ మనం ఎంత సెన్సిటివ్గా ఉండాలో ఆలోచించుకోవాలి. మెన్స్ బాడీ ఈజ్ డిఫరెంట్. మెన్స్ బాడీ పీక్ అయ్యేది కానీ, మెన్స్ బాడీ స్ట్రాంగ్ అయ్యేది కానీ, అలాగే విమెన్స్ బాడీ పీక్ స్ట్రాంగ్ ఏజెస్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే మెన్స్కి ఎటువంటి సైకిల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. మాట్లాడేదని కొంతమంది అవహేళన కూడా చేస్తారు, కొంతమంది అర్థం కూడా కాదు. కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఒక నెలపాటు టోర్నమెంట్ ఈ వరల్డ్ కప్ 24 to 28 days మధ్యలో సైకిల్స్ వస్తాయి. నెలపాటు ఆడతారంటే ఎవ్రీ ఉమెన్ ఇన్ ద టీమ్ గోస్ త్రూ దట్. అది రాకుండా ఉండాలన్నా, లేదంటే కనుక అది జరుగుతూ ఉన్నప్పుడు ఎలా బాడీని సంసిద్ధం చేసుకోవాలన్నా, ఏంటి పరిస్థితి అనే మెడికల్ అవగాహన అనేది చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఉమెన్కి చెప్పరు. అది పెద్ద అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ బాడీ కొంచెం రెడీ అయిపోయిన తర్వాత చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, వాళ్ళు ఎలా ఆడతారు, ఆ రోజు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ రోజు ఫిజికల్గా వాళ్ళ కాళ్ళు చేతులు ఎంతవరకు మూవ్ అవుతున్నాయి, వాళ్ళ విజన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో వీటి గురించి ఇంత సెన్సిటివ్ టాపిక్స్ని ఇంకొంచెం అదే రీతిలో చెప్పగలిగే, మాట్లాడగలిగే ఒక పరిస్థితి అనేది ఇక్కడ ఏర్పడాలి. దట్ ఈస్ వెన్ వీల్ అండర్స్టాండ్ ద అథ్లీట్స్ ఈవెన్ మోర్. యోయో టెస్టులు, బ్రాంకో టెస్టులు విమెన్ కూడా పెట్టాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ థ్రెషోల్డ్స్ ఏంటి, లిమిట్స్ ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ కానీ, సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్స్ కానీ, విమెన్ మన న్యూజిలాండ్ క్రికెటర్స్ కానీ, ఇంగ్లాండ్ క్రికెటర్స్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ బాడీ టైప్స్ ఆర్ డిఫరెంట్, వాళ్ళ జీన్స్ ఆర్ డిఫరెంట్, వాళ్ళు పెరిగిన కండిషన్స్ ఆర్ డిఫరెంట్, వాళ్ళు తినే ఆహారం డిఫరెంట్, వాళ్ళు ప్రాక్టీస్ చేసే కండిషన్స్ ఆర్ డిఫరెంట్, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెల్లిగా అదే రీతిలో మ్యాచ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చాలామంది ఈక్వల్ పే అదే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు స్టేడియంలో వాడుకోవడం కానీ, ఫెసిలిటీస్లో వాడుకోవడం కానీ మెల్లమెల్లగా పెరుగుతుంది. స్టిల్ చాలా ఫెసిలిటీస్లో మ్యాటింగ్ కండిషన్స్ మీద ఆడుతున్నారు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ మారుతాయి మెల్లమెల్లగా. ఇప్పుడు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫిట్నెస్కి సంబంధించి కూడా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. ఒక స్టోరీ డబ్ల్యూవి రామన్ ఆయన కోచ్గా ఉన్నప్పుడు చెప్పారన్నమాట. వెయిట్ ట్రైనింగ్ అనేది మెల్లగా కొంచెం ఇంట్రడ్యూస్ చేసాం, ఎక్కువగా కూడా చేయలేదు. దానివల్ల ఏమైందంటే 6 sitting అబిలిటీ పెరిగింది, అనేది ఇంకా పెరగాలి. వి స్టిల్ ఆ ఫిట్నెస్ ఇష్యూస్. అంటే మీకు అబ్జర్వ్ చేసుకుంటే కానీ కొంచెం స్లో ఆఫ్ ది బ్లాక్స్ ఉంటారు. పేరు తీయడం కరెక్ట్ కాదు, అందుకే తీయట్లేదు. బట్ కొంతమంది స్లో ఆఫ్ ది బ్లాక్స్ ఉంటారు. వాళ్ళందరూ ఇంకొంచెం ఫిట్గా తయారయ్యే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. అలాగే మీకు అండర్-19 సెటప్ అనేది బాగుంది. అండర్-19 సెటప్ నుంచి కొంతమంది మంచి ప్లేయర్లు వస్తున్నారు. WPL వచ్చింది, అక్కడ నుంచి మంచి ప్లేయర్లు వస్తున్నారు. ఫారెన్ క్రికెటర్స్తో ఇంటరాక్షన్ పెరుగుతుంది. అండ్ అలాగే మీకు కొంచెం ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ అర్థం చేసుకునే ఒక సపోర్ట్ స్టాఫ్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరులో ఉంది, అది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటిని కూడా అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చింది. ఈ విక్టరీ అనేది డెఫినెట్లీ వాట్ దిస్ టీమ్ హ్యాస్ డన్, వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇది. దానికి బాట చాలామంది ముందు వేస్తూ వచ్చారు. బట్ వాళ్ళు అప్పుడు ఆ బాట వేస్తూ చెప్పే విషయాలు మన చెవున పడవు, ఎందుకంటే మనం గెలవలేదు కాబట్టి. ఇప్పుడు చెవున ఖచ్చితంగా పడతాయి. అందుకే ఈ ఎదురీత గురించి ఇంకా డీటెయిల్గా చెప్తే ఏదో ఇంకా సింపతితో మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అలా కాకుండా వీ హ్యావ్ టు ఎంపథైజ్ ఉమెన్ అథ్లీట్స్ గురించి. మీరు ఎవరినైనా తీసుకోండి, ఏ ఫీల్డ్లోనే తీసుకోండి. లుకెట్ మన బ్యాడ్మింటన్లో సింధుని తీసుకున్నా, సైనాని తీసుకున్నా, టెన్నిస్లో సానియా మిర్జాని తీసుకున్నా, వీళ్ళందరూ కూడా దే అచీవ్డ్ ఫినామినల్ సక్సెస్. అవి ఇండివిజువల్ స్పోర్ట్స్. ఇప్పుడు ఒక టీమ్ స్పోర్ట్లో ఇలాంటి సక్సెస్ వచ్చింది అంటే కనుక డెఫినెట్లీ థింగ్స్ విల్ చేంజ్. మనకి దీపికా కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఆర్చరీలో దీపా కర్మాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు, మీకు జిమ్నాస్టిక్స్లో దే ఆల్ కేమ్ వెరీ వెరీ క్లోజ్ ఆ మెడల్కి లేదంటే ఆ ఛాంపియన్షిప్కి. బట్ మనకి విన్నర్స్ మాత్రమే కనిపిస్తారు. మను భాకర్ మాత్రమే కనిపిస్తుంది, సింధు మాత్రమే కనిపిస్తుంది, సైనా మాత్రమే కనిపిస్తుంది. బట్ ఇక్కడ కూడా అంతే, మనం మాట్లాడుకుంటే కానీ వీళ్ళు ఓన్లీ ఆడతారు గెలవరు అనే ఒక ఆలోచనలో ఉంటే ఫైనలీ ఆడతారు గెలుస్తారు అనే ఒక నమ్మకం అనేది తీసుకొచ్చారు. సో ఇక్కడ నుంచి లెటర్స్ హోప్ ఇటువంటి ఇష్యూస్తో కూడా ఇండియన్ టీం ఇంకా ఫిట్గా తయారవుతుంది. ఇంకా చాలామంది మంచి ప్లేయర్లు వచ్చి ఆడాలని చెప్పేసి కోరుకుందాం. వాళ్ళ కమిట్మెంట్కి, వాళ్ళ డెడికేషన్కి, వాళ్ళు పెట్టే శ్రద్ధకి, వాళ్ళు పడే కష్టాలకి తర్వాత మనందరం కూడా చాలా సెలబ్రేట్ చేసుకున్న ఒక ఫలితం ఏదైతే మనకి ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఒకసారిగా మళ్ళీ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేసుకుంటూ తెలుగు అమ్మాయిలు బాగా ఆడారు వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియో.